అలగారిన బతుకులలో ఉదయ భాస్కర పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా పాడనా నీ మాట పాటగా జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శాంత్ కుమార్ గారు ఐఏఎస్ వారికి గట్టిగా హృదయపూర్వకంగా మన కర్తవ్యాన్ని కోరుకుంటున్నాం. సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం సార్. లైటింగ్ అద్దన జ్యోతి ప్రచురణ కార్యక్రమం దయచేసి పెద్దలందరూ దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా జయప్రదం చేయాల్సిన ఈరోజు జ్యోతి ప్రచురణ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జోహార్. ఓ పేదల పెన్నిది రాగా మా పూజలు కోరా. ఓ పేదల పెన్నిది రాగా మా పూజలు కోరా. అత్తలూరా బోర్డు వెళ్తారు గారు వారి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ముఖ్యంగా గిరిజనుల్లో బోగస్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎక్కువ అవుతున్నాయి. కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం ఏంటంటే క్యాస్ట్ వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు ఎవరైతే లోకల్ గా సంఘాలు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఏంటంటే అందరి దృష్టి ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఒకసారి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈ ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రజా సంఘాల నాయకులకి ముందున్న మీ అందరికీ ఉద్యమ జైబీలు. నా 135వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మదనపల్లి నడుగుండిలో అంబేద్కర్ అందరూ వాడు. ఆ రోజు అంబేద్కర్ ఏ ఎస్సీలకో ఎస్టీలకో రాజ్యాంగంలో రిజర్వేషన్ రాలేదు. ఒక్కసారి మీరు గమనిస్తే అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. కేవలం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారంటారు. మైనార్టీ కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. మహిళల కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన ఈ రోజు భారతదేశం యొక్క జీవన విధానంలో ఇంత అభివృద్ధిగా ఉన్నామంటే కూడా దానికి ఆ రోజు ఆయన ఆలోచించిన విధానము, ఆయన వేసిన బాటలే అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మేము బాగుంటే చాలు, మా కుటుంబం బాగుంటే చాలు అని ఆ రోజు ఆలోచించే పరిస్థితుల్లో, ఆ రోజు కనీసం ఒక గ్లాస్ తో నీళ్ళు అనే పరిస్థితుల్లో, చదువు చెప్పని పరిస్థితుల్లో
ఆయన అన్నిటినీ ఎదుర్కొని ఈ దేశానికి నేను ఈ దేశంలో పుట్టాను, ఈ దేశానికి నేను సేవ చేయాలి, ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఆ రోజు మన అందరి కోసం తిరుగుబాటు చేసి ఆయన చదువుకొని మన అందరికీ చదువు ఈ రోజు చదువుకునే విధంగా ఈ రోజు హక్కులు కల్పించాడు. అక్కడ కార్యక్రమము కేవలము అంబేద్కర్ గారి జయంతి అనేది కాదు. అంబేద్కర్ గురించి బాగా మాట్లాడించండి, అంతేగాని పెద్దలాగా ప్రయోగించి అవమానం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పు మాట్లాడితే క్షమించమని చెప్పి అడుగుతూ అందరికి నమస్కారం. అంబేద్కర్ గారు ఆయన 135 జయంతి ఉత్సవాలని మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం అందరూ అభినందన తెలియజేయాలి. ఎందుకంటే క్రిస్మస్ పండుగ ఉత్సవాలు చేయడం జరిగింది, అలాగే సంక్రాంతి పండుగ ఉత్సవాలు చేయడం జరిగింది, ఉగాది పండుగ ఉత్సవాలు, రంజాన్ పండుగ ఉత్సవాలు, అలాగే ఆలోచించుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన గొప్ప వ్యవస్థని అన్ని రకాలుగా కూడా మన పెద్ద మనస్తత్వంతో చేయబట్టే ఈ రోజు మనందరూ కూడా ఆయన పూజిస్తున్నాం. మన భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఆయన పేరు చెప్పుకుంటూనే ఉండాల్సిన సందర్భం ఏర్పడింది. ఎందుకంటే ఆయన ఎకనమిస్ట్ కాబట్టి. అలాగే ఎన్నో రకాలుగా కూడా ఆయన హిందువుగా ఉండి ఎన్నో రకాలుగా ఇట్లా మన భారతదేశ సేవలు చేస్తుంటే కూడా యువత చెడుదోమన పడి చెడిపోవడము, లేదంటే ఏదన్నా జాతి హితుడు, భారత జాతికి హితంగా కూర్చున్నటువంటి తమ రాజ్యాంగం ద్వారా, తమ రచనల ద్వారా, తమ సేవల ద్వారా అందరికీ ఓటును కల్పించి తద్వారా సేవలే కాకుండా ప్రతిష్టను కూడా పెంచినటువంటి ఆ మహానీయుని జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో మీరు నాకు ఒక్క నిమిషం సర్టిఫికేట్స్ ఇచ్చారు కాబట్టి ఒకే ఒక్క మాట, మానవీయ కొనసాగించాలి. ఈ ఉత్సవాలకి ముఖ్య అతిథులుగా వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, మదన్పల్లి ఎమ్మెల్యే శాసనసభ్యులు షాజాన్ భాష అన్న గారికి, డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇంత ఆడంబరంగా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. ఎంతో సంతోషంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, డిపార్ట్మెంట్ కూడా మీడియా గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు మన పైన బాధ్యత ఉంది. మంచి సమాజ నిర్మాణం, ఐక్యత కోసం, సమానత్వం కోసం, ప్రజల కోసం, మహిళల కోసం, పిల్లల కోసం, ప్రతి ఒక్కరి కోసం మంచి సమాజ నిర్మాణం చేయడం మనమందరి బాధ్యత. ఈ రోజు పట్టణ అభివృద్ధి కోసం మనమందరం కలిసి నడవాల. ఈ రోజు ఇంటి పరిస్థితులు కూడా ఏ సందర్భం వచ్చినా కూడా పండుగలు అన్ని ఉన్నాయి. ఉగాది ఉంది, రంజాన్ ఉంది, బక్రీద్ ఉంది, క్రిస్మస్, అన్ని పండుగలు సమానంగా మనకు బాబాసాహెబ్ గారి జన్మదిన పండుగ ఇది చాలా పెద్ద పండుగ. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ చదవండి, అది ఏముంది? బెటర్ హ్యుమానిటీ, ఏమి సమానత్వం, మానవతా విలువలు. ఈరోజు బాబా భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇంతమంది ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతంగా చేశారు. ఈ వేదికని అలంకరించిన గౌరవ ఎమ్మెల్యే గారు, నా కలీగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, ఇతర శాఖ అధికారులు, కాలేజ్ స్టూడెంట్స్, ఇతర నాయకులు అందరికీ మళ్ళీ నమస్కారం మరియు శుభాకాంక్షలు. ఇప్పుడు వరకు మాట్లాడిన ప్రతి ఒక్కరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి ఏ విధంగా కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు, ఏ విధంగా మన రాజ్యాంగంని రూపకల్పన చేయడంలో, దీన్ని సృష్టించడంలో ఏ విధంగా ఆయన చాలా కీలకమైన పాత్రని పోషించారు, దీని గురించి వివరించారు. ఒక చాలా మంచి పాయింట్, ఒక చాలా మంచి అంశం ఇక్కడ మన ముందు వచ్చింది. ముందు కూడా కొన్ని 2 రోజులుగా ఒక వర్గంతో అటాచ్ చేసే ఒక వర్గంకి సంబంధించిన నాయకులు అలా చూస్తారు. అది అబ్సల్యూట్లీ రాంగ్, చాలా చాలా తప్పు. ఇది ఆ రోజు కూడా మాట్లాడినప్పుడు కొన్ని మన రాజ్యాంగంలో ఉన్న కొన్ని ప్రావిజన్స్ గురించి చెప్పాను. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చేసిన కృషి వల్ల ఈ రోజు మన రాజ్యాంగంలో నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, విమెన్, లేబర్, కార్మికులు
మన దేశంలో ఏ వర్గం ఆయన చేసిన కృషి వల్ల ఈ రోజు లబ్ధి పొందడం లేదు మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు దాదాపు మన జనాభాలో ఉన్న దాదాపు 95% ఆయన చేసిన కృషి వల్ల ఆయన రాజ్యాంగంలో పెట్టిన మంచి ప్రొవిజన్స్ వల్ల ఈ రోజు లబ్ధి పొందుతున్నారు. SC/STs రిజర్వేషన్ త్రూ ఎడ్యుకేషన్ ప్రొవిజన్స్, నాట్ ఓన్లీ జాబ్ కానీ ఎడ్యుకేషన్ ప్రొవిజన్స్. తర్వాత ఈ రోజు మనం చూస్తే ఈవెన్ జనరల్ కేటగిరీ OCకి తీసుకువచ్చిన ఎకానమిక్ బ్యాక్వర్డ్ క్లాస్ EBC రిజర్వేషన్ అది కూడా ఆయన రాజ్యాంగంలో పెట్టిన ప్రొవిజన్స్ నుంచి వచ్చింది. సామాజికంగా వెనుకబడిన వర్గాలు కాకుండా ఆర్థికంగా వెనుకబడి ఉంటే కూడా వాళ్ళ కోసం కూడా ఒక రిజర్వేషన్ ఒక ప్రొవిజన్ పెట్టాలి. అది రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది కాబట్టి ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం దాన్ని తీసుకువచ్చింది. కాబట్టి ప్రత్యేకంగా వర్గాన్ని కాదు, ప్రతి OC కేటగిరీ, జనరల్ కేటగిరీ, ప్రతి కేటగిరీకి చెందిన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రోజు దీని నుంచి లబ్ధి పొందుతున్నారు. మహిళల గురించి మాట్లాడితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీని గురించి ఒక సందర్భంలో ఒక పాయింట్ వచ్చింది. ఈవెన్ ఈ రోజు ఒక మహాశక్తిగా దేశంలో ప్రపంచంలో నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం గురించి మనం మాట్లాడితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు 120 సంవత్సరాల వరకు 120 years వరకు మహిళలకి అక్కడ ఓటు హక్కు లేదు. మన రాజ్యాంగంలో, మన దేశంలో, మన భారతదేశంలో అది డే 1 ఆ ప్రొవిజన్ పెట్టడం జరిగింది. డే 1 నుంచి మహిళలకి సమాన హక్కు కలిగించడం జరిగింది. ఓట్ హక్కే కాకుండా ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, సమాన ఎంత పని ఈక్వల్, సమాన పనికి సమాన పేమెంట్ జరగాలి. వాళ్ళకి ఉన్న వచ్చిన జీతాలు ఈక్వల్ గా ఉండాలి. కాబట్టి మహిళల కోసం ఇంత గొప్ప ప్రొవిజన్స్ మన రాజ్యాంగంలో డే 1 నుంచి. శ్రామికుల గురించి మాట్లాడితే లేబర్ లాస్, లేబర్ రిఫార్మ్స్, లేబర్ వెల్ఫేర్ ప్రొవిజన్స్ ఆయన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ముంబైలో చాలా టైం ఆయన పని చేశారు. ఈవెన్ 1935 లో ఫస్ట్ టైం ఇండియాలో ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు, ఈవెన్ మన లెజిస్లేటివ్ అసెంబ్లీస్ రాజ్యాంగం వచ్చిన తర్వాత వచ్చాయి కానీ దీనికంటే ముందు కూడా 1929-35 లో కూడా ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. అక్కడ ఆయన ముంబై నుంచి ఎన్నికయ్యారు. అక్కడ ముంబైలో ఫ్యాక్టరీస్ లో, గార్మెంట్ ఫ్యాక్టరీస్ లో, ఈ మిల్స్ లో పనిచేస్తున్న కార్మికులకు కొన్ని సమస్యలు ఆయన చాలా దగ్గర నుంచి చూశారు. దీని సందర్భంగా కార్మికులకి కేవలం మన ఏమేమి చట్టాలు తీసుకురావాలి, ఏమేమి ప్రొవిజన్స్ పెట్టాలి, అవన్నీ దీని గురించి ఆయన చాలా కృషి చేసి లేబర్ రిఫార్మ్స్, లేబర్ కోడ్ తీసుకొచ్చారు. ముందు మీలో చాలా మందికి తెలియదు, డైలీ వర్కింగ్ అవర్స్ 12 గంటలు ఉంటాయి. 12 hours అంటే మినిమం. ఏ ఫ్యాక్టరీ యజమాని అయినా వర్కర్స్ ని 12 గంటల ప్రతి రోజు పని చేయించవచ్చు. దీన్ని తగ్గించి 8 గంటలు చేయాలి. అది కార్మికుల మీద చాలా ఒత్తిడి తీసుకువస్తా ఉంది. ఆ ప్రొవిజన్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ తీసుకువచ్చారు. మినిమం వేజెస్, ముందు మినిమం వేజెస్ కాన్సెప్ట్ కూడా ఏది ఉండేది కాదు. ఈ రోజు ఎక్కువ మందికి ఉద్యోగం అవసరం ఉంది. ఫ్యాక్టరీ రేట్ మీద 100 మంది నిలబడి ఉన్నారు. నిన్న ప్రతి ఒక్కరికి 3 రూపాయలు రోజుకి ఇచ్చాము, ఈ రోజు 1 రూపాయి ఇస్తాము. ఎక్కువ మందికి ఉద్యోగం కావాలి, వచ్చి చేయండి, ఇంతనే ఉంటుంది. ఆ మినిమం వేజెస్ ఒక మనిషికి దీనికంటే తక్కువ డబ్బులు ఇచ్చి మనం పని చేయించడం మానవాధికారాన్ని వాళ్ళే చేయడంగా ఉంది. ఆ ఆలోచనతో మినిమం వేజెస్ యాక్ట్ అది కూడా తీసుకొచ్చారు. కానీ ఇలాంటి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి మన రాజ్యాంగంలో ఉన్న. లా గ్రాడ్యుయేట్ ఆల్మోస్ట్ 1 hour నేను మాట్లాడవచ్చు దీని గురించి. కానీ మన రాజ్యాంగం ఈ రోజు ఇంత పర్ఫెక్ట్ గా ఉంది. దీనిలో ప్రతి వర్గాన్ని, మన దేశంలో ఉన్న ప్రతి వర్గాన్ని బెనిఫిట్ ఇచ్చే ప్రొవిజన్స్, లబ్ధి పొందే ప్రొవిజన్స్ దీనిలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని వస్తున్న తరాలకి ఏమేమి అవసరాలు ఉంటాయి, మన దేశానికి ఏమేమి అవసరాలు ఉంటాయి, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక చాలా పర్ఫెక్ట్, చాలా దాదాపు 100% పర్ఫెక్ట్ రాజ్యాంగంని రూపకల్పన చేశారు, సృష్టించారు. దీని గురించి ఈ రోజు మన అందరూ మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల్ని మనం ఖచ్చితంగా మన వంతు కృషి చేసి ముందుగా వెళ్తామని సంకల్పం చేసుకుంటూ మన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. థ్యాంక్ యూ.